ఏమి లేదమ్మా, నా బిడ్డకి జ్వరం మాడిపోతుంది, డాక్టర్ గారి దగ్గర తీసుకెళ్ళాలి. పైకి ఏమన్నా ఇస్తారేమోనని. అలాగా? అక్క అక్క, గోపి గారు కాఫీ పంపించమన్నారు. రెడీ, తీసుకెళ్ళు. రే బషీరు, టిఫిన్ అక్కడ పంపించడానికి కుదరదు, అతన్ని ఇక్కడికి రమ్మని చెప్పు. ఇవాళ నా పుట్టినరోజు. అయితే వాళ్ళ బావగారికి స్పెషల్ అన్నమాట. ఇవాళ నీ చెల్లెమ్మ, అదే బుజ్జమ్మ పుట్టినరోజు. అన్నరా అంది, అన్నం తిన్నట్టు కూర్చుంది. బుజ్జమ్మ పుట్టినరోజు కూడా ఇవాళేనా? ప్రతాప్, ఆలోచిస్తుంటే బుజ్జి మీ తోడ పుట్టిన చెల్లెలు అనిపిస్తుంది. అవును ప్రతాప్, డైరీలో సుమతి గారికి పుట్టిన ఆడపిల్లకి కుడి చేతి మణికట్టు మీద పుట్టుమచ్చుందని అదే గుర్తుని రాసింది. దొరగారు ఇంకా దిగిరాడేంటమ్మా? రే బషీరు, ఏంటక్క? నేను చెప్పిన మాట గోపయ్యకు చెప్పావా లేదా? చెప్పానక్క. అయిచ్చలకని బొట్టేటి పిలిస్తే కానీ రాడన్నమాట. పెద్ద గొప్ప, ఏదో పెద్ద ఏడంతస్తుల మేడ ఉన్నట్టు. అమ్మమ్మమ్మమ్మ, గోపయ్య, ఓ గోపయ్య, ఏమైంది కాఫీకి? గోపయ్య, గోపయ్య, అయ్యో ఏమైంది గోపయ్య? కాఫీ నేను పంపానయ్యా. భగవంతుడా, ఏమిటిది? డాక్టర్ బాబు తీసుకో. గోపయ్య, 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 గోపయ్య. నా పుట్టినరోజు నాడే గోపయ్యను మట్టి చేసుకున్నాను. నేనే మట్టిలో కలుపుకున్నాను. నా చేతులారా నేనే చంపుకున్నానన్నా, నేనే చంపుకున్నాను. మన డిపార్ట్మెంటే గర్వించదగ్గ వ్యక్తి మిస్టర్ ప్రసాద్. ఇంత చిన్నతనంలోనే తనకు 100 ఏళ్లు నిండటం నిజంగా మన దురదృష్టం. సార్, గోపికృష్ణ అనే హెల్త్ ఆఫీసర్ చనిపోయారు సార్. ఎనీ యాక్సిడెంట్? కాదు సార్, విష ప్రయోగం జరిగిందేమోనని అనుమానంగా ఉంది. నిన్న అతను తీసుకెళ్లిన అద్దె సైకిల్ తీసుకొచ్చి ఎవరో ఆ సైకిల్ షాప్ లో అతను అడ్రస్ కనుక్కున్నారు. అద్దె సైకిల్ ద్వారా ఆచూకీ తెలుసుకుని హత్య చేశారా? ఐ సీ. అంటే ప్రసాద్ హత్యకు అతని హత్యకు ఏదో సంబంధం ఉండి ఉండాలి. నా కూతురు బ్రతికి ఉందా? అవును, నాకు ఈరోజే తెలుసు. ఎక్కడుంది? తొందరగా చెప్పు బాబు. నోరారా అమ్మా అని పిలిపించుకోవాలని ఈ తల్లి పేగు తహతహలాడిపోతోంది. ప్రస్తుతం మీ కూతురు కూడా తల్లి ఓదార్పు అవసరమైన పరిస్థితుల్లోనే ఉందమ్మా. అందుకే మిమ్మల్ని తీసుకెళ్ళడానికి వచ్చాను. పద. గుడ్ మార్నింగ్ సార్.
ఇతను శానిటరీ ఇన్స్పెక్టరా? అవును సార్. ఆర్ యూ షూర్? షూర్ సార్. పేరు? గోపికృష్ణ సార్. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ పనిచేస్తున్నాడు? 7 నెలల నుంచి సార్. ఆశ్చర్యంగా ఉంది. హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అయితే? ఇక్కడ బుజ్జి ఎవరు? ఎందుకండి? శానిటరీ ఇన్స్పెక్టర్ గోపీకృష్ణకు విషం కలిపిన కాఫీ ఇచ్చిన నేరానికి ఆమెను అరెస్ట్ చేయాలి. ఏమిటి వినండి, బుజ్జి కాఫీలో విషం కలిపిందా? ఒక్కసారి చూడండి. పెళ్లి కాకపోయినా ప్రేమించిన వ్యక్తి చచ్చిపోయాడనే బాధతో బొట్టు తుడి చేసుకుని కుమిలిపోతుంది నా చెల్లెలు. అలాంటి నా చెల్లెలు విషం కలపగలదా? మీరే ఆలోచన చెప్పండి. ఆ కాఫీ మీ చెల్లె ఇచ్చిందనడానికి బలమైన సాక్ష్యాధారాలు ఉన్నాయి మిస్టర్. సాక్ష్యాధారాలు ఉన్నాయా? వెల్, ఇప్పుడు చెప్పు, ఆ హత్య చేసింది నువ్వే కదూ? నేనే చేశాను. ఆ హత్య నేనే చేశాను. ఎందుకు చేశాను, దేనికోసం చేశానని అడగొద్దయ్యా. నా గోపయ్య నేనే పొట్టను పెట్టుకున్నాను. నా చేతులారా నేనే చంపుకున్నాను. అబద్ధం. ఆ మాటలు నమ్మకండి. మతి స్థిమితం లేక అమ్మ అలా మాట్లాడుతుంది. నాకు తెలుసు నా చెల్లెలకి ఏ పాపం తెలియదని. అమ్మ బుజ్జి, నీ గోపయ్యకు నిజం న్యాయం రెండు కళ్ళమ్మా. అతని మీద ప్రమాణం చేసి నిజం చెప్పమ్మా. అమ్మా, నువ్వు ఈ హత్య చేయలేదు కదా, చెప్పమ్మా. బుజ్జి, అబద్ధం చెప్పి ఒక హంతకుడు ఈ లోకంలో వెచ్చలుడిగా తిరిగే అవకాశం. చెప్పు, నిజం చెప్పమ్మా బుజ్జి. అలా అనుకోవటమే పొరపాటు. చట్టాన్ని కాపాడాలన్నా, ధర్మం 4 పాదాల మీద నడవాలన్నా కోర్టుకి, పోలీసులకి ప్రజలు సహాయపడాలి. ఇవాళ ఎవరినో హత్య చేయడం చూసి నేను ఊరుకుంటే రేపు నేను హత్య చేయబడ్డా అంతే జరుగుతుంది. అయ్యో, ఏంటా మాటలు? చెప్తానన్నా, నిజం చెప్తాను సారు. నిన్న రాత్రి ఎవరో మనిషిని హత్య చేయడం గోపయ్య తన కళ్ళారా చూశాడు. అక్కడి నుంచి తను పరిగెట్టుకుని రావడం ఆ హత్య చేసిన వాళ్ళు చూశారట. పొద్దున్నే ఈ విషయం స్టేషన్లో చెప్పాలనుకున్నాడు, కానీ తెల్లారేలోగా తెల్లారిపోయాడు. ఆ కాపీ నేనే పంపాను, కానీ సత్య ప్రమాణకంగా అందులో విషయం కలిపిందని నాకు తెలియదయ్యా. నాకు తెలీదు. కరెక్ట్. నా అనుమానమే నిజమైందన్నమాట. ఈ నిజాన్ని నీ దగ్గర నుంచి రాబట్టాలనేనమ్మా నేను ఇంత క్రూరంగా ప్రవర్తించాను. ఐఎమ్ సారీ మిస్టర్ ప్రతాప్, ఐఎమ్ వెరీ సారీ. కానీ ఒక్క మాట, చట్టం పోలీసులో ఉన్నది నిరపరాధుల్ని రక్షించడానికే కానీ శిక్షించడానికి మాత్రం కాదు. ఆల్ రైట్, ఈ విషయంలో మీరు నాకు నిజం చెప్పారు కాబట్టి నేను కూడా మీకు ఒక నిజం చెప్తాను. అది మీకు శుభవార్త. ఏమిటి సార్? గోపి చనిపోలేదు. నిజంగానా? ఇప్పుడు స్పృహలో లేడమ్మా, 1 గంటలో కోలుకుంటాడు. అమ్మా పుచ్చి, నీ ఆవేదననే అమ్మ ఆక్రందన్న ఆ దేవుడు విన్నాడమ్మా. అందుకే నీ దేవుడు నీకు తిరిగి ఇచ్చేశాడు. అమ్మా రాధ, ఇక్కడెక్కడైనా చిటికెడు కుంకం దొరుకుతుందేమో చూడమ్మా. నా బిడ్డని ఇలా చూడలేకపోతున్నాను. అలాగేనమ్మా. డాక్టర్, మీరు చేసిన కృషి ఒక శవానికి ప్రాణం పోసింది, ఒక వంశాన్ని నిలబెట్టింది. దీనికి అంతటికీ కారకులు రాజశేఖరం గారు మిస్టర్. చివరి క్షణం దాకా మా వెన్ను తడుతూ ప్రోత్సహిస్తూనే వచ్చారు. ఐఎమ్ వెరీ సారీ సార్, ఏదో ఆవేశంలో. ఇట్స్ ఆల్ రైట్ మిస్టర్ ప్రతాప్, అది నీ తప్పు కాదు, నీ వయసు తప్పు. థ్యాంక్స్. రామ్మా, బొట్టు పెట్టు. బారడంత పొద్దెక్కింది, ఇంకా బారు జాపుకొని పడుకుని ఉన్నారు దొరగారు. అమ్మ దొంగ. అమ్మ దొంగన కాదు, నీ దొంగనే. ఓణి ఎవరండి?
ఎవరండి? పోనివ్వండి ప్లీజ్. ఈ ఓణి మన ప్రేమకు బోణి. దీన్ని ఇవ్వనండి ప్లీజ్. ఇవ్వరా? ఎవరు? అంతేనా? అంతే. మిమ్మల్ని ఇవ్వమంటుంది. ముద్దు పెట్టన్నా, ముద్దు మీద బొట్టు పెట్టన్నా, బుగ్గ మీద ముద్దు పెట్టన్నా, ముద్దు మీద ఒట్టు పెట్టన్నా, ఒట్టు పెట్టి ఓడిల్చన్నా, ఓడగొట్టి గెలిపిల్చన్నా, గెలిచినట్టు గుర్తు పెట్టిపోనా. బుగ్గ మీద ముద్దు పెట్టన్నా, ముద్దు మీద ఒట్టు పెట్టన్నా, బుగ్గ మీద ముద్దు పెట్టన్నా, ముద్దు మీద ఒట్టు పెట్టన్నా, ఒట్టు పెట్టి ఓడిల్చన్నా, ఓడగొట్టి గెలిపించన్నా, గెలిచినట్టు గుర్తు పెట్టిపోనా. నడుము నీకు అప్ప చెప్పి నడవనా, అది నీ పిడికిలంత లేదంటే నవ్వనా. గొప్పగా చెప్పుకోకు నీ నడుము సన్ననా, గొప్పగా చెప్పుకోకు నీ నడుము సన్ననా, ఒక్క గుప్పెడే నువ్వుండే నా గుండె తెలుసునా. బుగ్గ మీద ముద్దు పెట్టన్నా, ముద్దు మీద బొట్టు పెట్టన్నా, ఒట్టు పెట్టి ఓడిల్చన్నా, ఓడగొట్టి గెలిపిల్చన్నా, గెలిచినట్టు గుర్తు పెట్టిపోనా. బుగ్గ మీద ముద్దు పెట్టన్నా, ముద్దు మీద ఒట్టు పెట్టన్నా, ఒట్టు పెట్టి ఓడిల్చన్నా, ఓడగొట్టి గెలిపిల్చన్నా, గెలిచినట్టు గుర్తు పెట్టిపోనా. సొగసులోని రంగులన్నీ చూడనా, చూచి వయసులోని పొంగుతోటి రంగరించనా. సొగసులోని రంగులన్నీ చూడనా, చూచి వయసులోని పొంగుతోటి రంగరించనా. రంగు రంగు కలలతో రాతిరంత గడపనా, రంగు రంగు కలలతో రాతిరంత గడపనా, నిన్ను రమ్మని తలుపులన్నీ తెరిచి వేసి ఉండనా. బుగ్గ మీద ముద్దు పెట్టన్నా, ముద్దు మీద ఒట్టు పెట్టన్నా, బుగ్గ మీద ముద్దు పెట్టన్నా, ముద్దు మీద ఒట్టు పెట్టన్నా, ఒట్టు పెట్టి ఓడించనా, ఓడగొట్టి గెలిపించనా, గెలిచినట్టు గుర్తు పెట్టిపోనా. బుగ్గ మీద ముద్దు పెట్టన్నా, ముద్దు మీద బొట్టు పెట్టన్నా, బుగ్గ మీద ముద్దు పెట్టన్నా, ముద్దు మీద బొట్టు పెట్టన్నా, ఒట్టు పెట్టి బోడిల్చన్నా, ఓడగొట్టి గెలిపిల్చన్నా, గెలిచినట్టు గుర్తు పెట్టి